హలో, హలో, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వందనాలండి. నా పేరు రాజ్ కుమార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, రాజ్ కుమార్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఓఫీ సార్ ఉన్నారు, సార్తో చెప్పండి, మీకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో సార్, ఉమ్, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవం వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పింది కదా. ఉమ్, ఉమ్, ఎన్నో డాక్టరీన్స్, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి కదా. ఉమ్, అందరూ యేసు ప్రభుని ప్రార్థన చేస్తున్న వాళ్ళే అందరూ. ఉమ్. ఇప్పుడు జీవ పెరుగుతో నింపబడాలి, నన్ను వెంబడించేవాడు అని అన్నారు కదా. ఎవరు అయితే కరెక్ట్ గా ఆయన వెంబడిస్తున్నట్టుగా మనం అనుకోవాలి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ప్రశ్న అడిగారు. మీ పేరేమన్నా రాజ్ కుమార్ గారా? అవును సార్. సంతోషం. ఎక్కడి నుంచి అండి? విజయవాడ నుంచి సార్. ఇంత మంచి ప్రశ్న అడిగారంటే మిమ్మల్ని నేను తప్పకుండా కలుసుకోవాలి ఒకసారి. చాలా సంతోషం. మీరు ఏ చర్చికి వెళ్తారండి? నేను ఆటోనగర్ మెస్సియా ఫెలోషిప్కి వెళ్తాను సార్. అంటే మన కేసరపల్లి డానియల్ గారి సహవాసమా? అంటే ఎలియాజర్ గారు, సజ్జ ఎలియాజర్ గారు దానిలో నుంచి డివైడ్ అయిపోయారు సార్. మొత్తం మీద మెస్సియా సహవాసం అంటే కేసరపల్లి డానియల్ గారు స్థాపించిందే కదా. అవును సార్, ఆ పెనమలూరులోనే సార్, మన కేసరపల్లి డానియల్ గారి సహవాసంలోకి వెళ్ళేవాళ్ళం సార్. మరి నన్ను మీరు అడగరా? నేను వచ్చాను కదా ఆ సహవాసానికి. అంటే అప్పటికి మీరు వచ్చే టైంకి నమ్మకలేదు సార్. మన పెనమలూరు జోసఫ్ గారు పెట్టించారు మీటింగ్ లో, అప్పుడు వచ్చాము సార్. ఓకే, ఓకే. ప్రార్థన కూడా చేయించుకున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం రాజ్ కుమార్ గారు. నేను చెబుతా వినండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని యేసు ప్రభు చెప్పాడు. మరి అన్ని డినామినేషన్లు యేసు ప్రభుకే ప్రార్థన చేస్తున్నారు కదా. మరి వీళ్ళలో ఎవరికి జీవపు వెలుగు కలిగి ఉన్నట్లు? అసలు యేసును వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడంటే ఎవరికి ఆ వెలుగు కలుగుతుంది అన్నారు మీరు. నేను చెబుతున్నాను, యేసును వెంబడించుట అనే మాటకు సరైన అర్థము, నిర్వచనము మనం తెలుసుకోవాలి. యేసును వెంబడించుట అనంటే ఊరికే యేసయ్యకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు. యేసు ప్రభు దేవుడని నమ్మడం, యేసు ప్రభుకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు. యేసుని వెంబడించుట అనే ఆ చిన్న మాటలో ఉన్న అర్థము చాలా గూఢమైనది, చాలా విస్తారమైంది, విశాలమైంది. ఎందుకంటే మరి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి అని నేను వారితో చెప్పుదునని యేసు ప్రభు వారు స్వయాన చెబుతున్నాడు. 21వ వచనం కూడా చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని 21వ వచనంలో ప్రభు చెబుతున్నాడు. కనుక అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్లు యేసు ప్రభువునే నమ్ముకున్నారు, యేసు ప్రభువునే ప్రార్థన చేస్తారు. కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం వాళ్ళు నడుచుకోకపోతే వాళ్ళు యేసయ్య బిడ్డలుగా అసలు యేసు ప్రభు వారే లెక్కలోకి వేసుకోడు వాళ్ళని. కాబట్టి యేసును వెంబడించుట అని అంటే దాంట్లో ఇంకా చాలా గూఢార్థం ఉంది. ముందు యేసు ఒక కోణంలో చూస్తే నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. గనుక యేసును వెంబడించుట అంటే యేసు అనే పదం దగ్గర సత్యం అనే మాట పెట్టుకోవచ్చు, యేసే సత్యం కాబట్టి. గనక సత్యమును వెంబడించువారు అనే మాట అక్కడ మనం చదువుకోవచ్చు. యేసును వెంబడించుట అనగా యేసే వాక్యము గనుక వాక్యాన్ని వెంబడించాలి, యేసే సత్యము గనుక సత్యాన్ని వెంబడించాలి. మరి సత్యం అంటే ఏంటి? వాక్య సారాంశమే సత్యము. గనుక వాక్య సారాంశాన్ని అందరూ గనుక వెంబడిస్తే అందరూ తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటారు. అప్పుడు వాళ్ళు నిజంగా యేసును వెంబడించినట్లు అవుతుంది,
వాళ్లకు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఊరికనే నామకార్థంగా పేరుకు కష్టం వచ్చినప్పుడు ఏసయ్యా ఏసయ్యా ఏదో కాపాడవయ్యా అని మొత్తుకుంటే, మొక్కుబడులు చేసుకుంటే దానివలన వాళ్ళు పరలోక వారసులు అయిపోరు. ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు చాలా కొద్ది మంది అని చెప్పాడు యేసయ్య. అందుకే కదా సంస్కర్తలు బయలుదేరారు. ఇప్పుడు యేసుని నమ్ముకోవడం చాలు అని అనుకుంటే మరి మార్టిన్ లూథర్ ఎందుకు, జాన్ వెస్లీ ఎందుకు, సంస్కర్తలు ఎందుకు, ఈ దిద్దుబాటు ఎందుకు? ఒరే ఒట్టికన్నా యేసు యేసు అంటే సరిపోదురా బాబు, వాక్య సారాంశం ప్రకారంగా మన బ్రతుకుండాలి, మన నమ్మకాలు విశ్వాసాలు ఉండాలి అని చెప్పడానికి దేవుడు భక్తులను ప్రవక్తలను పంపించాడు. అది రాజ్కుమార్ గారు, అది విషయం. ఇప్పుడు సరేనయ్య గారు, ఇప్పుడు సేవకులు ఎంతో మంది సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా అయ్య గారు. ఇప్పుడు వీళ్ళు కూడా సేవ చేస్తారు, అసలు జీవోపయోగం కలిగి ఉండి సేవ చేస్తున్నారు అని అనడానికి మనకి ఐడెంటిఫికేషన్ ఎలాగయ్యారు? ఐడెంటిఫికేషన్ వాళ్ళ గురించి ఐడెంటిఫికేషన్ అసలు ముందు మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనము సత్య సంబంధులు కావాలి. వాక్య సారాంశమే సత్యం అనే విషయాన్ని గ్రహించాలి. వాక్యము యొక్క సారాంశం ఏమిటో దానిని మనము గ్రహించి తెలుసుకొని గుర్తుపట్టి నమ్మి అందులో నడవాలి. మనము వాక్య సారాంశాన్ని గ్రహించినప్పుడు దాన్ని ఒక కొలబద్దగా పెట్టి బోధకులను కొలవాలి, విశ్వాసులను కొలవాలి. ముందు మీరు వాక్య సారాంశాన్ని డిస్కవర్ చేయండి. జీవోపయోగం కలిగి ఉండే వాళ్ళ గుణాలు, క్యారెక్టర్లు అసలు ఏమైనా ఉంటాయి? అదే చెప్తున్నానండి, వాక్య సారాంశము అనేది మీరు ముందు గ్రహించాలి. అందుకు నా పుస్తకాలు చదవండి మీరు ముందు. రైట్, ఓకే. సరే.